అపురూపమైన అలంకారాలతో, దేదీప్యమైన వెలుగు దీపాలతో, సుందరమైన పుష్పాలతో, తేజోమయమైన సొగసులతో, అద్వితీయమైన అమోఘమైన అలంకారాలతో నిండిపోయింది మన సెయింట్ మైకేల్స్ బాయ్స్ హోమ్, డాన్ బోస్కో, గుంటూరు. పుడమి తల్లిని పులకించు వేళ, సలేషన్ సభ ఆహ్లాదించు వేళ, గుంటూరు మేత్రాసనం అభినందించు వేళ, పూర్వ విద్యార్థులు గర్వించు వేళ, సలేషన్ సభ్యులు అడుగుపెట్టిన ఈ శుభవేళ, సెయింట్ మైకేల్స్ బాయ్స్ హోమ్ స్థాపించిన ఈ శుభవేళ, నేటికి 60 వసంతాల మైలురాయిని చేరిన ఈ శుభవేళ, తల్లి తిరుసభ సెయింట్ ఫ్రాన్సిస్ డిసేల్స్ మహోత్సవం కొనియాడుచున్న ఈ వేళ, క్రీస్తుల సహాయమాతను స్మరించుకును ఈ సుమధుర వేళ, మనం ఆనందముతో, మహానందముతో, అద్భుత ఆనందం ఈ శుభవేళ. ఈ వజ్రోత్సవ వేడుకలకు విచ్చేసిన మీ అందరూ దేవుని స్తుతించుచు, ఆయన చేసిన మేలులను కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పవిత్ర దీపావళి పూజకు సమర్పించటానికి విచ్చేసిన, మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తుని భాగ్య తండ్రి గారికి, గురుశ్రీ సంధ్యాగో థామస్ గారికి, ప్రొవిన్షియల్ గారు, గురుశ్రీ గార్లపాటి మైకిల్ కిషోర్ గారు వైస్ ప్రొవిన్షియల్ గారికి, పూజ్య గురువులకు, మఠకన్యలకు, మఠవాసులకు, విశ్వాసులకు, యువతి యువకులకు, శ్రేయభిలాషులకు, చిన్నారులకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసెను. ఈ సంస్థ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేసినందుకు ఆయన నామమును పవిత్రపరచి ఆరాధించుదాం. మన మధ్యలో సలేషన్ సిస్టర్స్ ఆక్సిలియం స్కూల్ చిన్నారులు విచ్చేసి నృత్యము ద్వారా దేవుని స్తుతించబోతున్నారు. కాబట్టి గురువులందరూ కూడా సిద్ధపడి మరి ఈ యొక్క నృత్య గీతము ద్వారా మరి దేవుణ్ణి ఆహ్వానించుకుంటూ స్తుతులు తెలియచేస్తూ ముందుకు సాగాల్సిందిగా కోరుచూ ఉన్నాం. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం, పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం అనిసా, స్వాగతం నిసగా, స్వాగతం సగమా, స్వాగతం గమమా. సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా, భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా.
దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఆత్మదేవా ఏకదేవా స్వాగతం ఏలినవారా స్వాగతం యాజక బృందమ స్వాగతం ప్రియతమ సంగమ స్వాగతం ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమీనా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నేను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం 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 మంగళహారతితో వేచి ఉన్నాము మా ప్రియ కాపరి రండి వజ్రజ్యోతిని దివ్య బలి పూజకు మా ప్రియ కాపరి రండి దేవదేవుని దీవెనలను మాపై కురిపించరండి మమ్ముల దీవించరండి మంగళహారతితో వేచి ఉన్నాను దైవ జనమారండి వజ్రజ్యోతిని దివ్య బలి పూజకు దైవ జనమారండి దేవదేవుని దీవెనలను నిండుగా పొందగరండి మన మధ్యలో ఉన్నటువంటి క్రీస్తుల సహాయమాత స్వరూపానికి మన తండ్రి గారు పూలమాలతో గౌరవిస్తారు. అటు తర్వాత డాన్ బోస్కో స్వరూపానికి ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఫాదర్ సంధ్యోగ గారు పూలమాలతో గౌరవిస్తారు. సెయింట్ మైకిల్స్ స్వరూపానికి వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గార్లపాటి కిషోర్ గారు పూలమాలతో గౌరవిస్తారు. మనందరం నిలిచినబడి మరి ప్రవేశ గీతముతో ఈ యొక్క దివ్యవల్లి పూజను ప్రారంభించుదాం. सकल जीव वर प्रसाददात तंद्रि देवा वंदनम नित्य जीव मार्गमा
యేసునాదా వందనం. అయోగ్య ప్రజలైన మాకు అశేష వరములనిచ్చి ఆత్మదేవా వందనం. 60 వత్సరాల సేవ స్మరణ మహోత్సవ శుభవేళ త్రియేక దేవా కురిపించుని దీవెనలు, కురిపించుని దీవెనలు. ఇది జూబిలి వత్సరం, దైవ కృపకు నిదర్శనం. ఇది జూబిలి వత్సరం, దైవ కృపకు నిదర్శనం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పించగా. రండి రండి ఈ పవిత్ర పూజకు, రండి రండి ఈ జూబిలి వేడుకకు. ఇది జూబిలి వత్సరం. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రాహుల్ గారు వచ్చి సెయింట్ మైకిల్స్ బాయ్స్ హోమ్ డాన్ బోస్కో గుంటూరు సంస్థ 60 వసంతాల మైలురాయిని ఎలా చేరిందో ఉపోద్ఘాతము ద్వారా తెలియపరచాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువు మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము ఆనందభరితులమైతిమి. కీర్తన 126:3. ఈనాడు మనం అమితమైన ఆనందం మరియు కృతజ్ఞతలతో సెయింట్ మైకల్స్ బాయ్స్ హోమ్ డాన్ బోస్కో గుంటూరు యొక్క వజ్రోత్సవ జూబిలీ వేడుకలను జరుపుకుంటున్నాం. ఇది దేవుని మహిమాన్వితమైన ఆశీర్వాదాల చిరునామాగా నిలుస్తూ మరియు 60 వసంతాల సలేషన్ సభ సేవకు కృతజ్ఞతలు తెలపటానికి ప్రత్యేకమైన సమయం. 1964వ సంవత్సరంలో అప్పటి గుంటూరు మేత్రానులు మహాఘన ముమ్మాడి ఇగ్నేషియస్ గారు సలేషన్ సభను హృదయపూర్వకంగా గుంటూరు మేత్రాసనమునకు ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తూ అప్పటి మద్రాస్ ప్రొవిన్షియల్ ఫాదర్ జాన్ మెట్ గారు 1964 జూన్ 24న ఫాదర్ బెంజమిన్ పూదోట, ఫాదర్ ఎబ్రహాం పనంపర మరియు బ్రదర్ గబ్రియల్ ఫెర్నాండెస్ గార్లను గుంటూరునకు సలేషన్ సేవలను అందించడానికి పంపించారు. అప్పుడే మొట్టమొదటిగా సలేషన్ సభ పునీత జాన్ బోస్కో గారి ఆశయాలను ఆదర్శాలను తెలుగునాట వ్యాపింపచేయటానికి ఇక్కడి యువతీ యువకుల శ్రేయస్సు కొరకు అలాగే మేత్రాసన అభివృద్ధిని దృష్టి యందు ఉంచుకొని తెలుగు నేలపై అడుగు పెట్టడం జరిగింది. ఈ ధైర్యవంతమైన ముందడుగు వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండేలా చేసింది. వారి ప్రస్థానం అంత సులభం కాదు. వారి ముందు ఎన్నో కష్టాలు, త్యాగాలు, నిద్రలేని రాత్రులు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎండలు మరియు కొన్ని సందర్భాల్లో
ఆకలితో కూడిన పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ వారు మన గుంటూరు మేత్రాసన యువతీ యువకుల సేవ పట్ల ఆసక్తిని, నిబద్ధతను చూపిస్తూ ముందుకు సాగారు. అది మొదలు ఇప్పటి వరకు గుంటూరు మేత్రాసనంలో సలేషన్ సభ అనేక సేవలను ప్రజలకు అందిస్తూ ఎన్నో యువ ఆత్మలను పునీత జాన్ బోస్కో గారి ఆశయాలను అనుసరిస్తూ తల్లి సహాయమాత ప్రార్థన మరియు దీవెనలతో విజయవంతంగా అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తూ నేడు 60 వసంతాల పండుగను వైభవోపేతంగా జరుపుకుంటుంది. సలేషన్ సభ అందించిన కృషి, త్యాగం మరియు అంకితభావం ఫలితంగా ఈ ప్రాంతంలో ఎన్నో రంగాలలో విజయం సాధిస్తూ వస్తుంది. ఈ 60 వసంతాల కాలంలో సలేషన్ సభ గుంటూరులోని వివిధ రంగాలలో యువత మరియు సమాజానికి విశేషమైన సేవలను అందించింది. సహాయమాత విచారణ మరియు పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ పుణ్యక్షేత్రం అనేక మంది విశ్వాసులను తల్లి సహాయమాత మధ్యస్థ ప్రార్థనల ద్వారా ప్రభు క్రీస్తు బాటలో పయనింప చేయటానికి వారి మనస్సులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. యువత, సమాజం మరియు సమగ్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మహనీయ సంస్థ ద్వారా అనేక మందికి జీవిత మార్పు వచ్చింది. సలేషన్ సంస్థ తమ సేవా స్ఫూర్తిని అందరికీ అందించడంలో ఎంతో నిబద్ధతతో ఉన్నది. ఎందరో యువతీ యువకుల జీవితాలను, వారి స్థితిగతులను మార్చి విద్య, సేవ మరియు విశ్వాసం పట్ల మరచిపోలేని అంకిత భావాలను స్మరించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. సెయింట్ మైకల్స్ బాయ్స్ హోమ్కు గట్టి పునాది వేసిన మన గౌరవనీయులు ఫాదర్ బెంజమిన్ పూదోట, ఫాదర్ అబ్రహాం పనంపర, బ్రదర్ గబ్రియల్ ఫెర్నాండెస్ వీరి అంకితమైన కృషి మరియు అచంచల విశ్వాసం ఈ సంస్థను స్థాపించి దశాబ్దాల పాటు అభివృద్ధి చెందేలా చేసింది. వీరు దూరదృష్టితో సాగించిన సేవల ద్వారా ఈ సంస్థకు ఒక శక్తివంతమైన బలాన్ని అందించారు. వారి సేవలను మనం గౌరవిస్తూ వారి స్ఫూర్తిని స్మరించుకోవలసిన అవసరం ఎంతో ఉంది. అలాగే మన గౌరవనీయ పీఠాధిపతులు, గుంటూరు మేత్రానులు, మహాఘనత వహించిన చిన్నాబతిని బాకయ్య గారు మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మా వజ్ర జూబ్లీ వేడుకల సందర్భంగా దివ్యబలి పూజను సమర్పించి మా ఈ సంస్థ అభివృద్ధి కొరకు ఎంతో దోహదపడుతున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా గత మేత్రానులు మహాఘన మమ్ముడి ఇగ్నేషియస్, కాగితపు మరియదాస్ మరియు పూజ గాలిబాలి తండ్రి గారులు వారి ఆధ్యాత్మిక మార్గదర్శకాలకు సహాయ సహకారాలను అందిస్తూ వచ్చారు. వారి దీవెనలు మాకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని గట్టిగా విశ్వసిస్తున్నాము. మన ఈ సంస్థ యొక్క గొప్ప విజయానికి మార్గదర్శకులైన మన గత ప్రొవిన్షియల్స్ ఫాదర్ బెంజమిన్ పూదోట, ఫాదర్ మెడబలిమి బాలస్వామి, ఫాదర్ నోయల్ మదిచెట్టి, ఫాదర్ రామినేని బాలరాజు మరియు ఫాదర్ తాతిరెడ్డి విజయభాస్కర్ గారు ఎంతో ప్రేరణాత్మక నాయకత్వమును వహించి సంస్థ యొక్క అభ్యుదయానికి ఎంతగానో తోడ్పడుతూ గొప్ప సేవలను అందించారు. యువత శ్రేయస్సు పట్ల అంకితభావం వారిని సమగ్ర అభివృద్ధి సాధించేగా నడిపించారు. వినయం మరియు ధైర్యం కలగలిపిన వారి నాయకత్వం ఈ సంస్థకు విశేష ప్రభావాన్ని కలిగించింది. వారి నాయకత్వం ఈ సంస్థకు ఆశ్రయంగా వేలాది యువతకు మార్గదర్శనంగా నిలిచింది. అలాగే ఈ ప్రత్యేక సందర్భంలో మన ప్రస్తుత ప్రొవిన్షియల్ ఫాదర్ థామస్ శాంతియాగో గారు మరియు ప్రొవిన్షియల్ కౌన్సిల్ మెంబర్స్ సలేషన్ సభను ముందుకు తీసుకెళ్తూ స్ఫూర్తి, క్రమశిక్షణ మరియు శ్రేయస్సుతో ప్రేరణ కలిగిస్తున్నారు. ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదపడుతుంది. అదేవిధంగా మన మాజీ రెక్టర్లు ఫాదర్ మదిచెట్టి మైకల్, ఫాదర్ కేఎస్ జోసెఫ్, ఫాదర్ మెడబలిమి బాలస్వామి, ఫాదర్ కోషి థామస్, మిస్టర్ సింగారెడ్డి ఫ్రాన్సిస్ రెడ్డి, ఫాదర్ జాన్ సెబాస్టియన్, ఫాదర్ తోట మరియదాస్, ఫాదర్ పెంటారెడ్డి జైపాల్ రెడ్డి, ఫాదర్ చిన్నాబతిని లూయిస్ బాబు, ఫాదర్ గువ్వల బాలరాజు మన ఈ సంఘం అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక ప్రగతికి వారు అందించిన అమూల్యమైన సేవలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అలాగే మన ప్రస్తుత రెక్టర్ గారు ఫాదర్ కన్నాడిపార మాథ్యూ గారి కొరకు ప్రార్థిస్తూ మన ఈ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మరియు దైవ వరాలను వసగమని ప్రార్థిద్దాం. ఈ జూబిలీ సందర్భంగా మరొక ప్రత్యేకమైన మైలురాయిని గుర్తించడం మన అదృష్టం. మన ప్రెస్ మేనేజర్ ఫాదర్ సోజన్ ఆయన తన యాజక అభిషేక రజతోత్సవం జరుపుకుంటున్నారు. ఇటు తిరుసభ యందు మరియు సలేషన్ సభ యందు ఆయన 25 ఏళ్ల విశేష సేవలను గర్వంతో స్మరించుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఆయన అందించిన సేవలు ఎంతోమంది జీవితాలకు స్ఫూర్తిగా నిలిచాయి. కనుక ఈ జూబిలీ వేడుకలలో మనమందరం ఫాదర్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేద్దాం. చివరిగా గత 60 ఏళ్ల పాటు దేవుని కృపా ఆశీర్వాదాలతో నడిచిన ఈ ప్రయాణం మనకెంతో గర్వకారణం మరియు అభినందనీయం. అందులకు గాను ఆ దేవాది దేవునికి మనమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ సేవలు అందించిన ప్రతి ఫాదర్, బ్రదర్, సిబ్బంది, దాతలు మరియు శ్రేయోభిలాషుల సహకారాలను గుర్తు చేసుకుంటూ వారందరూ దేవుని కృపలో, ప్రేమలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యాలను యువత శ్రేయస్సు కొరకై చేపట్టాలని ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా బ్రదర్ గ్రెగరీ గారు ఈ సంస్థ యందు దాదాపు 25 సంవత్సరాలకు పైగా వారి విశేష సేవలను ఇక్కడ అందించారు. కనుక ఈ జూబిలీ వేడుకలలో ఆయన సేవలను కూడా గుర్తించుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ జూబిలీ వేడుకలలో పాల్గొంటున్న మనమందరం కూడా దేవుని ఆశీస్సులతో ఆయన కృపావరములకు భాగ్యులమయ్యేలా విధంగా ఈ పరిశుద్ధ దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ థోమస్ సంతియాగో ప్రొవిన్షియల్, రెవరెండ్ ఫాదర్ మిఖాయల్ కిషోర్ వైస్ ప్రొవిన్షియల్, రెవరెండ్ ఫాదర్ కేపీ మాథ్యూ రెక్టర్, రెవరెండ్ ఫాదర్ లూయిస్ పారిష్ ప్రీస్ట్, రెవరెండ్ ఫాదర్ సోజన్ Vice Rector, former provincials, former rectors, my dear fathers, sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి విధముగా ఈనాడు డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్ ఆఫ్ సలేషన్ ఫాదర్స్ అరైవల్ టు గుంటూరు, ఇక్కడ వారు చేసినటువంటి గొప్ప సేవకు, వారి యొక్క ఆవిర్భావానికి మరి గుర్తింపుగా ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పూజలో పాల్గొని వారి కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సెయింట్ మైకిల్స్ బాయ్స్ హోమ్ 60 సంవత్సరాల క్రితం స్థాపించుకున్నటువంటి ఆ యొక్క మరి ఆ సంస్థ అనగా ఆ యొక్క బోర్డింగ్ హోమ్, అది ఎంతోమంది అబ్బాయిలకు మరి దిక్కులేనటువంటి వాళ్లకు మరి ఆశ్రయముగా మారినటువంటి సందర్భాన్ని మనం తలంచుకొని దేవునికి వందన సమర్పణ చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించి దీవించాలి అని మనసారా కోరుకుంటూ ఈ పూజలో మీకోసం ప్రార్థిస్తాను. మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని ప్రభువుని ప్రాధేయపడదాం. శాంతి సమాధానము సరి గరి గప గపద పా గపద పద పగ పగరి సా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము
స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము, వందనములు అర్పించుచున్నాము. నీకు వందనములు అర్పించుచున్నాము. సగమామ గమదాత మదని నిదనిసా సాసనిదని నిదమదాత మగగమగసా. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి, మా మనవిని ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. నీ సరి సరి సా సాని పాని సరి సరి సా పాని సరి సరి మారి మా పామా పమరి సా. పిత కుడి ప్రక్కన కూర్చొనియున్న ప్రభువా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. ఏలయనా నీవు మాత్రమే, పవిత్రుడవు నీవు మాత్రమే, ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలులను అర్పించుచున్నాము. నీ వరానుగ్రహములను పరంపరగా పొందిన మేము నిన్ను నిరంతరము ఆనందముతో సేవించునట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రథమ పఠనము లేవికాండము అధ్యాయము 25 పవిత్ర వచనములు 8 నుండి 17 వరకు.
మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచి పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినా, ఇతరుల నుండి ఏది కొనినా న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలములను కొనున్నప్పుడే హితవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లున్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొని ఏండ్ల పంటయే. మీలో ఎవడు తోడి ఇశ్రాయేలీని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువును నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. నేను మీ దేవుడైన ప్రభువును నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే మెస్సయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను మెస్సయ్యా. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఎవ్వడును అపకారమునకు అపకారము చేయకుండా చూడుడు. అంతేకాక ఎల్లవేళలా ఒకరినొకరు ఉపకారము చేసుకొనుటయు అందరికీ తోడ్పడుటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. సర్వదా సంతోషముగా ఉండుడు.
సదా ప్రార్థింపుడు. సర్వ అవస్థల యందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే. ఆత్మను అడ్డగింపకుడు, ప్రవచనమును తృణీకరింపకుడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు, అన్ని విధయములైన చెడునకు దూరముగా ఉండుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి సరిగప సరిగా ని సరి ని దాని దపా ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లే నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు, వారిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించును. ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయేదును. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా ఎంతట నేనే దారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తునే సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం డైమండ్ జూబిలీ ఆఫ్ సెయింట్ మిఖాయల్స్ బోర్డింగ్ హోమ్ మరియు సలేసియన్ సభకు చెందినటువంటి
గురువులు ఇక్కడికి రావడం, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, దానిని స్మరించుకొని ఈ డైమండ్ జూబిలీని వేడుకుంటూ ఉన్నాము. ఈ డైమండ్ జూబిలీ వెనకాల ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కూడా స్మరించుకుంటూ ఉన్నాము. దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముందుగా ఇక్కడకు సలేషియన్ ఫాదర్స్ని ఇన్వైట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మోస్ట్ రెవరెండ్ ఇగ్నేషియస్ ముమ్మడి, బిషప్ ఆఫ్ గుంటూరు. వాళ్ళు మరి ఇట్స్ హ్యాపీ మెమరీ టు ఆయనను తలుచుకోవడం. కాబట్టి వారు ఎంతో మంచి ఉద్దేశంతో ఇక్కడ ఇటువంటి ఒక సంస్థ అనేటువంటిది ఉంటే, ఒక కాంగ్రిగేషన్, ఒక సభ వాళ్ళు అంటూ ఉంటే, మరి ఈ ప్రాంతంలో పేదవాళ్లకు మరి న్యాయం జరుగుద్ది, పేదవాళ్ళు బాగుపడతారు, పేదవాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ జీవితంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు, హ్యాపీగా సంతోషముగా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఒక విద్య అనేటువంటి దానిని మరి ఒక సర్టిఫికెట్ ద్వారా పొంది వాళ్ళు జీవితంలో ఆనందముగా జీవించాలి అన్నటువంటిది వాళ్ళ యొక్క గొప్ప ఉద్దేశం. ఆయన యొక్క డాన్ బోస్కో గారి యొక్క ఉద్దేశం ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, మట్టిలో మాణిక్యాల మాదిరిగా వాళ్ళు పైకి రావాలి, షైన్ కావాలి. సముద్రపు అడుగున దాగి ఉన్నటువంటి ఆణిముత్యాలు కూడా బయటకు తీసినటువంటి విధముగా మరి వాళ్ళలో కూడా తెలివితేటలను, వారికి విద్యను రంగరింప చేసి, వారికి నూరిపోసి, వారి జీవిత బాటలో నిలబెట్టగలిగినప్పుడే మనకు ఆనందం అన్నటువంటి ఆలోచన ఆనాటి బిషప్ గారికి రావడం, వారు వీళ్ళని పిలవడం, వీరు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది ఎంతో మరి గొప్ప కార్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళు రెవరెండ్ ఫాదర్ బెంజమిన్ పుదోట మరియు రెవరెండ్ ఫాదర్ పి అబ్రహాం అండ్ బ్రదర్ గాబ్రియల్. వీరు ఎంతో సాహసంతో మనం ఎక్కడికి వెళుతూ ఉన్నామో, ఏ పని చేయడానికి వెళుతూ ఉన్నామో తెలిసి కూడా, ఏ ప్రాంతానికి వెళుతూ ఉన్నామో అక్కడి పరిస్థితులు ఏంటి, అక్కడ మనకు ఎదురయ్యేటువంటి వాతావరణం ఏంటి, స్థితిగతులు ఏంటి, మనకు ఆ భోజనం లభిస్తుందా లభించదా అన్నటువంటి విధముగా ఇబ్బందులు పడేటువంటి కాలంలో దిక్కుమొక్కు లేనటువంటి మరి ఆనాడు ఎక్కడో తాము సురక్షితంగా ఉన్నటువంటి ప్రాంతాలు వదిలి ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్థానాన్ని ఎన్నుకొని మరి ఈ విధముగా అంచెలంచెలుగా వాళ్ళు మరి పేదవాళ్ళ దగ్గర తమ మినిస్ట్రీని ఆరంభించుకొని అటు తర్వాత క్రైస్తవ బిడ్డల వరకు మరి క్రీస్తు యొక్క సత్యాన్ని, ఆయన యొక్క వాక్కును బోధించేటువంటి విధముగా మరి వాళ్ళు ఎదిగారు. వాళ్ళు ఆనందంగా హ్యాపీగా మరి ఆ యొక్క సంఘటనను ఈనాడు గొప్పగా చేసుకుంటూ ఉన్నారు. డైమండ్ జూబిలీ అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, 60 సంవత్సరాల జూబిలీ వేడుకలు. మరి 60 సంవత్సరాలు చేసినందుకు ఇంతగా సెలబ్రేట్ చేసుకోవాలా అన్నటువంటి ప్రశ్న కూడా మనకు రావచ్చు. చేసుకోవాలి, అది దేవుడే ఆనాడు మోయిసుతో చెప్పాడు, ఈ పండుగలు చేసుకోవాలా, ఈ విధముగా 7 సంవత్సరాల తర్వాత ఆ భూమికి సెలవు ఇవ్వాలా, 1 సంవత్సరం అంతా కూడా భూమిని మనం దున్నకూడదు, విత్తనాలు వేయకూడదు, మరి పండినటువంటి దానిని ఆనందించాలి, కానీ మరి ఆ సంవత్సరము పంట మరి వేయరాదు, దున్నరాదు, కల్టివేషన్, నో కల్టివేషన్ అని ప్రభు అంటూ ఉన్నాడు. నో కల్టివేషన్ అని అన్నప్పుడు మరి ఏం చేయాలి? ఓన్లీ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ చేసుకోవాలి, జూబిలీ చేసుకోవాలి. 7 సంవత్సరాల తర్వాత మరియు 25 సంవత్సరాల తర్వాత మరియు 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ పండుగలు చేసుకోవాలి అన్నటువంటిది ఆనాడు దేవుడు తెలియజేసినటువంటి అది ఒక గొప్ప సత్యం.
మనం ఈనాడు చదువుకున్నాం ఆ యొక్క లేవియ కాండంలో మనం ఆ యొక్క విషయాలు ఎంతో మరి చక్కగా విన్నాం. మనం అసలు జూబిలీ ఎందుకు చేసుకోవాలి అని అంటే మరి కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచన చేసుకోవాలి మనం. దేవుడు ప్రేమమయ్యాడు. అవును, దేవుడు ప్రేమమయ్యాడు. అందుకే మానవులు తప్పిదాలు చేసినా కానీ ఆయన తన దగ్గరకు హృదయానికి హత్తుకుంటూ ఉన్నాడు, దగ్గరకు తీసుకుంటూ ఉన్నాడు, సరిదిద్దుతూ ఉన్నాడు, తన బిడ్డగా మారుస్తూ ఉన్నాడు, వారసుడుగా చేస్తూ ఉన్నాడు. దేనికి? పరలోకానికే వారసుడుగా చేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన దేవుడు. దేవుడు ప్రేమమయుడు. నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము. 103వ కీర్తనలు ఎంతో చక్కగా వ్రాయబడి నా ప్రాణమా ప్రభువుని స్తుతింపు, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. మనలో ఉన్నటువంటి జవశక్తులన్నీ కూడా ఉపయోగించి దేవుని స్తుతించాలి అన్నటువంటిది ఆ యొక్క కీర్తన యొక్క అర్థం. నా ప్రాణమా ప్రభువుని సన్నుతింపు, ఆయన ఉపకారములను దేనిని కూడా మరోవాకు అని తెలియజేస్తున్నాడు. కీర్తనలు ఎంతో చక్కగా వ్రాయబడింది. ఎందుకు మనం ఈ సెలబ్రేషన్ చేస్తామంటే గతంలో దేవుడు మనకు చేసినటువంటి మేలుల కొరకు మనం దేవునికి వందన సమర్పణ చేసుకుంటాం. ఆత్మ సంతోషపడి దేవుని స్తుతించాలి అన్నటువంటి విధముగా నా ప్రాణమా నా ఆత్మమా ప్రభువుని స్తుతించుము, ఆయన ఉపకారములను మరువకుము. ఆయన చేసినటువంటి ఉపకారాలు ఏంటి? ఈనాడు సలేషియన్ ఫాదర్స్ వాళ్ళ సభను స్థాపించడంలో ఆయన ప్రేరేపించాడు. వాళ్ళు సభను స్థాపించి వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ మన గుంటూరుకు తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి విధముగా, దేవుని వాక్యాన్ని అందించేటువంటి విధముగా, పేదలను మరి ఆదుకునేటువంటి విధముగా, ఎంతోమందికి సహాయపడేటువంటి విధముగా అటు ప్రింటింగ్ ప్రెస్ కానీ ఐటీఐ ఎందుకు స్థాపించారు అని అంటే అది మరి చదువు రానటువంటి వాళ్ళు, 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు, మరి పైగా చదువుకోలేనటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండి గాలిగా తిరగకుండా వారందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకొని, విద్య నేర్చుకొని జీవితంలో మరి ఆనందంగా గడుపుకొని తమ సొంత కుటుంబాన్ని పోషించుకోవడానికి కాని వారు ఆ విధముగా తోడ్పడుతూ వచ్చారు. అందుకే నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరవకము. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, కరుణ కటాక్షములు అనడి కిరీటములు నీకు వసగును, నీ జీవిత కాలమంతయు శుభములతో ఆయన నింపును. నీవు గరుడ పక్షి వలె యువకుడుగాను శక్తి సంపన్నుడుగాను మనునట్లు ఆయన చేయును అని అండు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మంచి గొల్లవాడు యేసు ప్రభు, ఆయనను మనము గుడ్ షెపర్డ్, ఆయనను అనుసరించడానికి మనం ఈ యొక్క గురుత్వాన్ని అంగీకరించాము. ఆయన వెంట నడుస్తూ ఉన్నాం. ఆయనే మన కాపరి, ఆయనే మనల్ని కాసేటువంటి వాడు, ఆయనే మనల్ని చూసేటువంటి వాడు. ఏదైనా నష్టమైనా, మనకు బహుమతి అయినా, మరి లాభమైనా, ఏదైనా కానీ ఆయన చేతిలో పెట్టి మనం ముందుకు నడవడానికి ప్రయాసపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం అందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మన మధ్యన ఉన్నటువంటి సలేషియన్ ఫాదర్స్ ఇక్కడ చేసినటువంటి సేవలకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెబుదాం. కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్స్. మరి ఎంతమంది ఉన్నా అందరికీ మా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ మేత్రాసనం తరపున తెలియజేస్తున్నాను. మా గురువుల తరపున, మా కన్యాస్త్రీల తరపున, ప్రజల తరపున నేను మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి ఈ 4 ముచ్చట్లను నేను ముగిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము పరలోకమును లోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను.
అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. అందుకొనుమా నార్పణ, అందుకొనుమా నార్పణ. తానాన తానాన తననం 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 తననననా తననననా తానాన తానాన తననం 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 తననననా తననననా తననా తననా తననానానానా తానననా. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుమ నా కానుక. నీవు సరిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు సరిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. అణువణువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అప్పరసములను అర్పించెదను, అణువణువును అపురూపముగా ఆదరించును నా బ్రతుకును. అంతయు నీవే, అమరుడు నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే, అమరుడు నీవే, అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా, స్వీకరించుమా నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి.
ప్రభు తిరునామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయులగో సర్వేశ్వర, మరణము నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు వసగితివి. అనుదిన సంకటముల నుండి మమ్ము కాపాడిన మీకు కృతజ్ఞతతో అర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరింపుమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఈనాడు డైమండ్ జూబిలీ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మా ఆశీర్వదించండి. ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు బూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నిదాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుమని నిన్ను బ్రతిమాలుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దైవాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దైవాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. హోసానా, హోసానా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పూసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువామి మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు నిలిచియుందుము, మేము నిలిచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును
స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ అతిదూతయగు పునీత మిఖాయిలు గారితోనూ వేద సాక్షులతోనూ పునీత డాన్ బోస్కో గారితోనూ పునీత మేరీ మజరెలో గారితోనూ పునీత డొమినిక్ సావియో పునీత జాతిగారులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమేందు ఈ లోకమును విన్న వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేము నచ్చల చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదము గాక. ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబమును కూడా ఆశీర్వదించమని వేడుకుందాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు
రారండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. సరిగారి సారి సా సరిగారి సారి సా రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండి రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగున రండి. ప్రీతితో కొనగా పరుగున రండి. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ జీవాహారము ద్వారా నీ సేవకులను పాపబంధముల నుండి విడిపింపవలనని నిశ్చయించితేవి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనించు కరుణను మాకు ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తుల సహాయమాత దీవెన మన శ్రేయస్సు దేవునామందే కలదు. వారి పరులకు కర్త దేవరవర ప్రసాదం నిండిన మరియమ్మ వందనము. ఏలిని వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండడి మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ పవిత్ర దైవ జనని, ఓ పవిత్ర దైవ జనని, మీ ఆశ్రయానికి పరిగెడుచున్నాము, మీ ఆశ్రయానికి పరుగులెడుచున్నాము. మా అవసర కోరికలను కాదనకు, మా అవసర కోరికలను కాదనకు. ఓ మహిమాన్విత స్తుతి పాత్ర కన్య, ఓ మహిమాన్విత స్తుతి పాత్ర కన్య, సకల ఆపదల నుండి మమ్ము సర్వదా కాపాడండి. సకల ఆపదల నుండి మమ్ము సర్వదా కాపాడండి. క్రీస్తుల సహాయ మాత, మాకు సహాయం చేయండి. ఓ దేవా, మా ప్రార్థనను ఆలకించండి. నా విలాపం మిమ్ము చేరునుగాక. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఓ నిత్య జీవిత సర్వేశ్వర, పవిత్రాత్మ స్పిరితు ద్వారా మహిమాన్విత కన్య మరియ ఆత్మ శరీరాలను మీ దివ్యసుతునికి నివాసముగా చేసిన వారా, ఆమెను సంస్మరించుటయందు ఆనందించు మేము ఆమె ప్రేమపూరిత ప్రార్థనల ద్వారా మా ప్రస్తుత బాధల నుండి విముక్తిని, నిత్య మరణం నుండి రక్షణను పొందినట్లు దయచేయండి. మా మనవులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఆలకించండి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మరొకసారి అందరికి మన సలేషన్ ఫాదర్స్ అందరికి కూడా వారి కంగ్రాచులేషన్స్. ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో మరొకసారి వారిని కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. 1964 సంవత్సరంలో సలేషన్ సభ తొలి అడుగుల ప్రయాణంతో మొదలైన రజతోత్సవ స్వర్ణోత్సవ సంబరాలతో నేడు వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటున్న ఈ శుభ సమయాన ప్రథముడైన దేవుడు ద్వితీయుడైన పరిపాలిస్తూ తిత్వేకమై నలుగు దిక్కులను నడిపిస్తున్న పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకుంటూ షడ్రుచులను ప్రసాదించి సప్త స్వరాలను అందించి అష్టభాగ్యాలను తెలియపరిచిన నవగ్రహాల క్రమమై మార్గంలో ఉంచిన దేవాతి దేవునికి వందనాలు తెలుపుకున్నాం. మరి ఈ శుభ సమయాన మరి సెయింట్ మైకిల్స్ బాయ్స్ హోమ్ డాన్ బోస్కో గుంటూరు సంస్థకు 60 వసంతాలుగా దీవించి కాపాడినందుకు దేవునికి స్తుతి స్తోత్రము తెలియజేస్తూ మన మధ్యలో ఉన్నటువంటి లిటిల్ ఫ్లవర్ స్కూల్ చిన్నారులు నృత్య రూపము ప్రదర్శించాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్నారులకు దేవుని యొక్క దీవెనలను అందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సన్మాన కార్యక్రమేళ మనిషిలోని మంచితనం, చూపులోని ప్రేమత్వం, మాటలోని దైవత్వం, నడకలోని మార్గదర్శకత్వం, ఎంత ఎదిగినా వదగాలని, ఎంత చేసినా సాధించాలని, ఎంత అనుభవం నేర్చుకున్నా సరే దేవుణ్ణి నలువైపులా నడిపించడానికి నేర్పుతో దేవుని అనుగ్రహాలు మాపై కుమ్మరించినటువంటి గుంటూరు మేత్రాసన అధిపతులు, మంచి కాపరిగా ముందుకు నడిపిస్తున్నటువంటి మా తండ్రి గారు మన మధ్యలోనికి విచ్చేసి పవిత్ర దీపావళిని సమర్పించి సెయింట్ మైకిల్స్ బాయ్స్ హోమ్ డాన్ బోస్కో గుంటూరు సంస్థను దీవించి మమ్మందరినీ ఆశ్రయించినందుకు మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి గారిని ప్రేమపూర్వకంగా సత్కరించాల్సిందిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు షాల్వాతో సత్కరిస్తారు. తర్వాత ఫాదర్ లూయిస్ గారు గార్లాండ్తో సత్కరిస్తారు. ఫాదర్ కేపీ మాథ్యూ గారు గిఫ్ట్ అందిస్తారు. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి బెల్లంకొండ జయరావు గారు మరి
తండ్రి గారికి బొకేను అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి మరి తండ్రి గారిని సగర్వంగా సత్కరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచూ ఉన్నాను. థ్యాంక్ యూ తండ్రి గారా. కందుల పండుగ నేడు ఈ శుభవేళ, దీవెన నందిగ నేడు ఈ ఉత్సవ వేళ. కందుల పండుగ నేడు ఈ శుభవేళ, దీవెన నందగ నేడు ఈ ఉత్సవ వేళ. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందము సంతోషం నా దేవుని సేవలు. అభినందన శుభనందన దేవాది దేవునకు ఆనందము సంతోషం నా దేవుని సేవలు. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యూ హ్యాపీ జూబిలీ. సంతోషముతో సాగగా మీ ముందుకు నడవగా, సంతోషముతో సాగగా మీ ముందుకు నడవగా, ధన్యులమోవగా దేవుని సేవలు. ధన్యత ఉందగా ఆ దేవుని ప్రేమలు, దేవుని ప్రేమలు. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యూ హ్యాపీ జూబిలీ. క్రీస్తు యేసుని త్యాగమే మా జీవిత సాక్ష్యము. సంతోషంతో సాగగా మీ ముందుకు నడవగా, సంతోషముతో సాగగా మీ ముందుకు నడవగా, ధన్యులమోవగా దేవుని సేవలు. ధన్యత ఉందగా ఆ దేవుని ప్రేమలు, దేవుని ప్రేమలు. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, విష్ యూ హ్యాపీ జూబిలీ. హ్యాపీ హ్యాపీ జూబిలీ, వి విష్
you happy jubilee. Happy, happy jubilee. Wish you happy jubilee. Happy, happy jubilee. We wish you happy jubilee.